శతానేక బలగర్వ దుర్విదక్తుల మదమడంచి సహస్రానేక దర్పోద్ధతుల రూపుమాపి దేవదానవ భయంకరుడైన శ్రీకృష్ణునే ధిక్కరించినంతటి ఘనుడైనాడా అర్జునుడు. తానెంత, తన ప్రతాపమెంత. కొండతో పొట్టేలు ఢీకొన్నట్లు, సింహరాజమును కుంజలు ఎదిరించినట్లు మొండి ధైర్యంతో, అహంకార మదంతో, ఒళ్ళు తెలియని శివంతో పరవళ్లు తొక్కుతున్నాడు. యుద్ధానికి దిగితే వీరుడు కాదు, వీరుడు అనిపించుకుంటాడు. ఓరి గంధర్వ, నీవిక తప్పించుకునదాలవు. సకల సురాసుర దుర్నివారమై బహువిధ బ్రహ్మాండ భాండ దిశాచక్ర ఛటాంతర నిర్వక్ర పరాక్రమంపై నిశిత ధారాకరాలంపైన సుదర్శన చక్రమును నీ శ్రమ ఖండించవచ్చదు. పాండవులకు మరణ దాయభాగమా, అవిభాజ్య రాజ్య విభజనమా? వృద్ధజన సేవాపరుడై వేద వేదాంగ పాండితీ మండితుడై శతసోదర ప్రేమానుబంధ సంపుల్ల హృదయుడై ధృతరాష్ట్ర కుమారాగ్రజుడైన సుయోధన కుమారుడి విభజనకు అంగీకరించుగాక. కాని అద్వితీయ ప్రతాపవంతుడై చతుస్సముద్ర వేళావలయిత సర్వంసగాధీశ్వరుడై సామంత రాజేంద్ర మస్తకన్యస్త మణికిరీట ప్రభాభాసిత పాద రాజీవుడై అభిమానతనుడైన రారాజు ఈ దుస్తంత్రానికి అంగీకరించడు. కంటికి నిద్రవచ్చుని సుఖంబగునే రతికేళి జింహకును వంటకమిందునే ఇతర వైభవములు 10,000 మానసం వంటుని మానుషంబు గల ఎట్టి మనుష్యుల కట్టివానికి కంటకుడైన శాస్త్రవుడు ఒకండు తనంతటి వాడు కలిగినను. ఏల సంతాపం మరి నీకేల సందేహం పార్థ, మృతులకై జీవితులకై పండితులు దుఃఖితులౌదురా. కర్మములయందే నీకు కలదధికారము, లేదు కర్మఫలమునందు. కాన కర్మములు విడువరాదు. పుట్టినందుకు చావు తప్పదు, గిట్టినప్పుడు పుటక తప్పదు. పరిహరింపగలేని దానికి పరితపింపకుమో పరంతప. ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము, అది అచింత్యము, అది అగమ్యము. చీల్చలేనిది, కాల్చలేనిది, చిరంతనమది, సర్వగతమది. చంపెడివాడవు నీవా, చంపబడెడివారు వారా. చేసెడివాడను నేనే, చేయించెడివాడనేనే. ఎన్నడు ధర్మము తరుగును, ఎప్పుడు అధర్మము పెరుగునో, అప్పుడు సృష్టించుకొందు అర్జునా నన్ను నేనే. దుస్తుల శిక్షించుటకై, శిష్టుల రక్షించుటకై, సద్ధర్మ స్థాపనకై,
సంభవింతు యుగ యుగమున. అన్ని ధర్మములు త్యజించి నన్నే శరణము పొందు. సర్వ పాప విమోచనము జరిపి మోక్షము సంగెదను.